ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దమయంతిని ఎప్పటినుంచో చూస్తున్నాను. తనకి మనమంటే అసూయ. ఎప్పుడొచ్చినా ఏదో ఒక ఆరాలు తీస్తూనే ఉంటుంది. ఆ సోఫా ఎంత, ఈ నెక్లెస్ ఎంత, ఈ చీర ఎక్కడ కొన్నావని అడుగుతూ ఉంటుంది. నీ అదృష్టం బావుంది అని పదే పదే నిన్ను దెప్పి పొడుస్తోంది. కావాలని నువ్వు బాధపడేలా మాట్లాడుతోంది. ప్రతిసారి మేం పేదవాళ్లమని, పల్లెటూరు నుంచి వచ్చామని తన కుళ్ళుని బయట పెడుతోంది. నాకేం బాధ లేదక్క, నువ్వు కూడా వదిలే. ఏదో ఒకసారంటే వదిలేయచ్చు వసు. పదే పదే అంటుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఆ కిట్టుగాడైతే మరీను కావాలని బన్నీని అనూని ఇబ్బంది పెడుతున్నాడు. వాడు కూడా పిల్లాడే కదక్క, తెలిసి తెలియని తనము. వాడికన్నా బన్నీ ఇంకా చిన్నపిల్లాడు కదా వసు. ఎంత పద్ధతిగా ఉంటాడు, ఎంత మంచిగా ఆలోచిస్తాడు. మన చేతుకున్న 5 వేళ్లే సమానంగా ఉండవు కదక్క. పిల్లలంతా ఒకేలా ఎలా ఉంటారు? ఏమో వసు, ఆ తల్లి కొడుకు ఎక్కువ రోజులు ఇక్కడే ఉంటే నీకు బన్నీకి దినదినగండం అనిపిస్తోంది. ఏంటదినా గండం అంటున్నావు? ఇద్దరు దిన్లు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎవరి గురించో కాదు దమయంతి, టిఫిన్ ఏం చేద్దామా అని మాట్లాడుకుంటున్నాము. హా? అవును దమయంతి, మరమరాలతో ఉగ్గాని చేద్దాం వసు. హా? మరమరాలా? ఇంట్లో మరమరాలున్నాయా వదినా? ఎక్కడా? హా? ఐ! ఔ! వదినా, నాకు వంట చాలా ఇష్టం. నేను రోజు తినేదాన్ని. మా కిట్టుగాడైతే రోజంతా ఇవే తింటాడు. తొందరగా టిఫిన్ చేయండి వదినా, నాకు ఆకలిస్తుంది. మొత్తం మరమరాలు ఖాళీ చేసేస్తే ఉగ్గాని ఎలా చేస్తాం వసు? అక్క, సేమియా ఉప్మా చేద్దాం. ఇంతలా నువ్వెలా అడ్జస్ట్ అవుతావు వసు? నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పింది నువ్వే కదా. నా పెళ్ళైన కొత్తలో అత్తయ్య గారు కాస్త నాతో అటు ఇటుగా ఉంటే ఓపిగ్గా ఉండాలని అప్పుడు నువ్వే కదా చెప్పావు. అత్తయ్య విషయంలో అది తప్పదు వసు, కానీ అందరి విషయంలో అంతే సమానంగా ఉండలేం కదా. ఆడపడుచు విషయంలో ఉండాలక్క. నీకు దండం పెట్టాలి. ఓ పక్క హారికని సుమాపిన్నిని భరిస్తున్నావు, ఇప్పుడు కొత్తగా దమయంతిని కిట్టుగాన్ని భరించాలి. ఆ భారం నా ఒక్కదాందే కాదక్క, నీది కూడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.